అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఏ వాట్సాప్ స్టేటస్లో చూసినా వాళ్ళ తల్లికి నమస్కరిస్తూ ఫోటోలు పెట్టడం మనం అందరం గమనిస్తూ ఉన్నాం. అయితే మీ అందరికీ ఒక చిన్న సూచన. తల్లిదండ్రులకి కేవలం మాతృదినోత్సవం రోజే నమస్కరించడం కాకుండా మనకు మాతాపితరులే మొదటి దేవతలు అనేటువంటి చెప్పేటువంటి అద్భుతమైన శ్లోకాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తాను. మాతాపితృ సమం దైవం న దైవం పితృమర్చయేత్ సర్వతీర్థఫలం జ్ఞేయం మాతృవందనతాం సదా. మాతాపితరులను మించినటువంటి దైవం ఈ సృష్టిలో లేదు. మరి అందులో ఆ యొక్క శ్లోకంలో ఏమంటున్నారంటే సర్వతీర్థ ఫలం జ్ఞేయం మాతృవందన తాం సదా. సర్వతీర్థాలను కూడా దర్శించుకున్నటువంటి ఫలితాన్ని పొందటం కొరకు తల్లికి ప్రతినిత్యం నమస్కరిస్తున్నాను అని ఆ యొక్క శ్లోకం మనకు ఈ యొక్క అర్థాన్ని తెలియజేస్తుంది. అంటే తల్లికి ప్రతినిత్యం నమస్కరిస్తే సర్వతీర్థాలు దర్శించినటువంటి ఫలితం మనకు కలుగుతుంది కనుక తల్లిదండ్రులకి ప్రతినిత్యం నమస్కరించడం ఖచ్చితమైన నియమంగా అందరము గ్రహించుకోవాలి. ఆ నియమాన్ని గ్రహించుకొని అందరూ కూడా ఆ విధంగా ఆచరిస్తూ ఆ యొక్క సర్వతీర్థాలను దర్శించుకున్నటువంటి ఫలితాన్ని పొందగలరని ఆశిస్తూ, చివరిగా ఒక మాట, తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపించే వాళ్ళు దయచేసి అటువంటి పనులు మానుకోండి. తద్వారా మీ కుటుంబానికి రాబోయే మీ తరతరాలకి కూడా క్షేమం జరుగుతుంది. అటువంటి ఆలోచనలు ఏమున్నప్పటికీ అవి మానుకొని, ఒకవేళ ఇంతకు మునిపే అటువంటి ఆలోచన చేసిన వారు కూడా వాటిని వెనక్కి తీసుకోగలరని ఆశిస్తూ అందరికీ మరి ఒకసారి మాతృదినోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం.